వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విశాఖపట్నం నుంచి ఒడిస్సాలోని గుణుపూర్ వెళ్ళే సర్వీస్ నంబర్ 27186 ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఆర్ డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ విశాఖ డిపోకు చెందిన ఆర్ఆర్ డీలక్స్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:15 విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా ఆనందాపురం, తగరపు వలస, నత్తవలస, రణస్థలం, శ్రీకాకుళం, పరపురం, కాశీనగర్ మీదుగా గుణుపూర్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ తగరపు వలసకు మధ్యాహ్నం 3:50, రణస్థలంకు సాయంకాలం 4:45, శ్రీకాకుళంకు సాయంకాలం 5:15, పరపురంకు రాత్రి 7:05, కాశీనగర్కు రాత్రి 7:35, గుణుపూర్కు రాత్రి 8:30 అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి గుణుపూర్కు సుమారుగా 236 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విశాఖ నుంచి గుణుపూర్కు టోటల్ జర్నీ అవర్స్ 5:15. విశాఖ నుంచి గుణుపూర్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 374 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మన గుణుపూర్ నుంచి విశాఖ వెళ్ళే సర్వీస్ నెంబర్ 27187 ఏపీఎస్ఆర్టీసీ ఆల్ట్రా డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున 5:45 గుణుపూర్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 6 గంటలకు గుణుపూర్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కాశీనగర్కు ఉదయం 6:50, పరపురంకు ఉదయం 7:25, ఎల్లన్పేటకు ఉదయం 8 గంటలకు, శ్రీకాకుళంకు ఉదయం 9 గంటలకు, తగరపు వలసకు ఉదయం 10:25, విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు ఉదయం 11 గంటలకు అయితే చేరుకుంటుంది. గుణుపూర్ నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 5 గంటలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.